హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ ఉద్యమం గ్రూప్ 2 ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. మొన్నటి వరకు గ్రూప్ 3లో భాగంగా 3 పేపర్లు చూశారు. ఉద్యమానికి సంబంధించి 150 క్వశ్చన్లు. క్వశ్చన్స్ మొన్న గ్రూప్ 3 పేపర్ చూసిన తర్వాత కొంచెం డిఫరెంట్ యాంగిల్లో అడగడం జరిగింది. ఇక్కడ ఆ నేపథ్యంలో అశోక ఆన్లైన్ అకాడమీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని నిర్వహించడం జరుగుతుంది. 5 క్వశ్చన్ పేపర్లు ఈచ్ వన్ క్వశ్చన్లో 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 ఇంటూ 5 పేపర్లు 750 క్వశ్చన్లు, 750 ఇంటూ 4 ఆప్షన్స్, 3000 ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా, 3000 ప్రశ్నలకి ఎక్స్ప్లెనేషన్ వచ్చే విధంగా, అంటే 5 పేపర్లే 750 క్వశ్చన్లే, కానీ ఎక్స్ప్లెనేషన్ చూసేసరికి 3000 సెంటెన్సెస్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మొత్తం సబ్జెక్టు కవర్ అయ్యే విధంగా ఈ 5 పేపర్లు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆల్రెడీ మనం 4 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాము. రేపు లేదా ఎల్లుండి 5th పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే స్పీడ్ రౌండప్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి, ఎకానమీ, సోషియాలజీ కాకుండా మిగతా సబ్జెక్టులకు సంబంధించినటువంటి షార్ట్ వీడియోస్, సీరియస్ ఆస్పెక్ట్ కాకుండా రాయాలన్న తపన ఉన్న వాళ్ళకి ఈ స్పీడ్ రౌండప్ ఈ 10 రోజులలో స్పీడ్గా చదువుకోవడానికి ఉపయోగపడే స్పీడ్ రౌండప్ ఉంది. అలాగే తెలంగాణ మూమెంట్కి సంబంధించి షార్ట్ వీడియోస్, అలాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గ్రాండ్ టెస్ట్ సిరీస్లోని కొన్ని ప్రశ్నలని మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి చూపించే ఒక ప్రయత్నం చేస్తాను. ఒక 10 క్వశ్చన్లు ఇచ్చాను. ఈ 10 క్వశ్చన్లలో మీరు ఎన్ని సమాధానాలు చేయగలుగుతారనేది ఒకసారి చెక్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించుము. కాబట్టి ఇక్కడ మీరు ముందుగాల చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, సరైన వాటిని అన్నప్పుడు సరికానిది, సరి అయినది అనే 2 కోణాలలో మీరు పరిశీలన చేయాలి. లేదంటే ఎమ్మటి ఆన్సర్ పెడితే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సరైన వాటిని గుర్తించుము. మరి ఏంటివి ఇక్కడ సరైన సరికానిది ఒకసారి చూస్తే, 1952 ముల్కీ ఉద్యమానికి కారణం హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ భాషకు బదులుగా తెలుగు, ఇంగ్లీష్ భాషలు ప్రధాన భాషలుగా కొనసాగించడం. ముల్కీ ఉద్యమానికి ఉర్దూ భాషకు బదులుగా తెలుగు, ఇంగ్లీష్ భాషలను ప్రధాన భాషలుగా కొనసాగించడం. పాయింట్ 1. పాయింట్ 2, ఎంకే వెల్లోడి ప్రభుత్వం 1949లో జారీ చేసిన ముల్కీ ఫర్మానాలో 15 సంవత్సరాల నిబంధన పాటించని కారణంగా నాన్ ముల్కీల సంఖ్య పెరిగి 1952 ముల్కీ ఉద్యమానికి దారితీసింది. అన్ని సెంటెన్స్లేనండి. పెద్ద మనుషుల ఒప్పందంలో ఉర్దూ భాషను చేర్చడానికి గల ప్రధాన కారణం తెలంగాణ ప్రాంతంపై ఆంధ్రులకు ఉన్నటువంటి అభిమానము. హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ అధికార భాషగా చేర్చినది 1984 ఫిబ్రవరి 5వ తారీఖు. అంటే ఒక ఉర్దూ భాష నేపథ్యంలో ఈ క్వశ్చన్ని తయారు చేయడం జరిగింది. మరి ఏవి రైటు, ఏవి కరెక్టు అన్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్లు మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ముల్కీ ఉద్యమానికి గల కారణం ఉర్దూ భాషకు బదులుగా తెలుగు, ఇంగ్లీష్ భాషలను ప్రధాన భాషలో కొనసాగించడమే ప్రధానమైన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 1948 తర్వాత జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఇంగ్లీషు భాషకు తెలుగు భాష ప్రాధాన్యం ఇచ్చినాయి. కానీ మనం 1884 నుంచి 84 ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ అనేది అధికార భాషగా మారింది. చదువుకున్న వాళ్ళంతా ఉర్దూలో చదువుకున్నారు. కానీ మారిన ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం పేరుతో ఏర్పడిన జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి ప్రభుత్వాలు ఉర్దూకు బదులుగా తెలుగు, ఇంగ్లీష్కి ప్రాధాన్యం ఇచ్చిన కారణంగానే ఈ 1952 నాటికి ఎక్కువ మంది నాన్ ముల్కీలు అనే వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. దాని కారణంగానే 1952 ముల్కీ ఉద్యమం అనేది జరిగింది అన్న అంశం స్పష్టం. ఎంకే వెల్లోడి ప్రభుత్వం 1949లో జారీ చేసిన ముల్కీ ఫర్మానాలో 15 సంవత్సరాల నిబంధన పాటించని కారణంగా నాన్ ముల్కీల సంఖ్య పెరిగి 1952 ముల్కీ ఉద్యమానికి దారితీసింది. అవునండి, ఎందుకంటే 1919 ముల్కీ ఫర్మానా ప్రకారం మనము 1919 ప్రకారం మనము ముల్కీ నియమాలు ఎంత పాటిస్తున్నాం సార్ అంటే 15 సంవత్సరాలు పాటిస్తున్నాం.
కానీ ఆ 15 సంవత్సరాల నిబంధన సరిగ్గా పాటించని కారణంగా నాన్ ముల్కీల సంఖ్య పెరిగి 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ నినాదాలు వినిపించడానికి గల ప్రధాన కారణమే ముల్కీ స్థానికత పాటించకపోవడం, ఉర్దూ భాషకు ప్రాధాన్యత లేకపోవడమే అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఉర్దూ భాషను చేర్చడానికి గల ప్రధాన కారణం తెలంగాణ ప్రాంతంపై ఆంధ్రులకు ఉన్న అభిమానం. అంటే ఇది రాంగ్ అండి. వాళ్ళకి అభిమానం లేదు, ఏం లేదు. ఉన్న ఉద్యోగాలు కొల్లగొట్టడమే వాళ్ళకు ఉన్న అభిమానంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మనకు ఉర్దూ భాషను ఎందుకు పెద్ద మనుషుల ఒప్పందంలో చేర్చారంటే 1884 నుంచి 1948 వరకు ఉర్దూ అనేది హైదరాబాద్ సంస్థల అధికార భాషగా ఉండి చదువులు అన్నిట్లో కూడా ఉర్దూ కొనసాగింది. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందంలో 6వ పాయింట్ ప్రకారం ఉర్దూ భాష అనేది కొనసాగించడం జరిగింది 5 సంవత్సరాల వరకు. అలాగే ఉద్యోగ నియామకాల్లో తెలుగు తప్పనిసరి నియమం ఉండరాదు అనే ఒక పాయింట్ని కూడా చేర్చడం జరిగిన అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆంధ్రులకు అభిమానం అంటే కాదండి, ఉర్దూ అనేది హైదరాబాద్ సంస్థానంలో అధికార భాషగా ఉండడం. 4వ పాయింట్, హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ అధికార భాషగా చేర్చినది 1984 ఫిబ్రవరి 5 కాదండి, ఫిబ్రవరి 21వ తారీఖు నాడు ఉర్దూ అనేది హైదరాబాద్ సంస్థల అధికార భాషగా మారింది. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు మీర్ మెహబూబ్ అలీ ఖాను అధికారికంగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఫిబ్రవరి 5 అనేది అధికారిక పట్టాభిషేకం, ఫిబ్రవరి 21 అనేది ఉర్దూ అనేది అధికార భాష. కాబట్టి ఇది కూడా తప్పు. AB మాత్రమే సరైన సమాధానాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి క్వశ్చన్కి 4 సమాధానాలను మనం కేర్ఫుల్గా చూసుకుంటే 3000 పాయింట్లు కవర్ అవుతాయి. ఆ 3000 పాయింట్లు అంటే ఉద్యోగం మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తింపము. అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రారంభమైంది. అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రారంభమైంది. అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షను పురికొల్పినది KR ఆమోస్. ఉస్మానియా యూనివర్సిటీలో రక్షణల ఉద్యమాన్ని ప్రారంభించిన వెంకట్రామరెడ్డి. ప్రత్యేక తెలంగాణకు రక్షణలు కాదు, ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ మొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వచ్చింది. 4 ఎన్ని సమాధానాలు కరెక్ట్? ఒక్కసారి రెక్టిఫై చేసుకోండి. 4 ఏమేమి రైట్, ఏమేమి రైట్? ఏ ఆప్షన్. చాలామంది అన్నబత్తు రవీంద్రనాథ్ దీక్ష ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రారంభమైంది అనగా అందరూ ఏం చేస్తారంటే రైట్ అనే సమాధానం పెడతారండి. మరి అన్నబత్తు రవీంద్రనాథ్ దీక్ష చేసింది ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమేనా? కాదండి. దేనికోసం అంటే రక్షణల కోసం చేశాడు ఆయన. ప్రత్యేక రాష్ట్రం కాదు, రక్షణల కోసం ఆయన యొక్క ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైంది. కాబట్టి ఏ అనేది తప్పుడు సమాధానం. అన్నబత్తు రవీంద్రనాథ్ దీక్ష ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాదు, రాష్ట్ర సాధన లేదు, దీక్ష మొదలుపెట్టినప్పుడు రక్షణల ఉద్యమం మాత్రం ప్రారంభమైంది. అన్నబత్తు రవీంద్రనాథ్ దీక్షను పురికొల్పినది KR ఆమోసు. KR ఆమోసు కాదండి, ఎవరు? కొలిశెట్టి రామదాసు. కొలిశెట్టి రామదాసు ఖమ్మం జిల్లాలో కొలిశెట్టి రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేసి దాని ద్వారా అన్ని కాలేజీలు తిరిగి అక్కడ విద్యార్థులంతని మేల్కొల్పింది ఎవరంటే కొలిశెట్టి రామదాసు, మరొక పర్సన్ రామ సుధాకరు. కాబట్టి ఇక్కడ KR ఆమోస్ అనేది తప్పు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో రక్షణల ఉద్యమాన్ని ప్రారంభించిన వెంకట్రామరెడ్డి. అవునండి, రక్షణల ఉద్యమాన్ని ప్రారంభించింది వెంకట్రామరెడ్డి అయితే ప్రత్యేక ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ ఎవరికి వెళ్ళి వచ్చిందంటే మల్లికార్జున్కి వెళ్ళి వచ్చింది. మల్లికార్జున ఆధ్వర్యంలో చేసిన ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర కోసం ఉద్యమం, వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో చేసిన ఉద్యమం రక్షణల కోసం చేసిన ఉద్యమంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ప్రత్యేక తెలంగాణకు రక్షణలు కాదు, ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ మొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వచ్చింది. అవును, ఎందుకంటే జనవరి 5వ తారీఖు నాడు ఖమ్మం జిల్లాలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ KTPS ఉద్యోగులు అనేవాళ్ళు ధర్నా చేశారు. జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తు రవీంద్రనాథ్ నిరాహార దీక్ష మొదలుపెట్టిండు. జనవరి 10వ తారీఖు నాడు పోటు కృష్ణమూర్తి నిరాహార దీక్ష మొదలుపెట్టారు. వీళ్ళన్ని నిరాహార దీక్షలన్నీ కూడా రక్షణల కోసం. కానీ మొట్టమొదటిసారిగా రక్షణల వల్ల తెలంగాణకు న్యాయం జరగదు, కేవలం ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా న్యాయం జరుగుద్దని ఉస్మానియా యూనివర్సిటీలో
1969 జనవరి 12వ తారీఖు నాడు ప్రత్యేకంగా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అని 2 భాగాలు విడిపోయింది. ఒక వర్గం ఏమో రక్షణలు కావాలని, మరొక వర్గం ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ వచ్చింది. ఆ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఎక్కడి నుంచి మొదలైందంటే ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైంది. జనవరి 12వ తారీఖు నాడు జనవరి 12వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా మాకు రక్షణలు కాదు, ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్న ఒక డిమాండ్ వినిపించింది. ఎక్కడ సార్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో. కాబట్టి ఇది రైటు, సిడి మాత్రమే రైటు అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ చాలామంది ఏం పెడతారంటే అన్నబత్తుల రవీంద్రనాథ్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రారంభమైందనే అంశాన్ని అందరూ కూడా రైటు పెడతారు. రైటు కాదు, రాంగు. ఆయన మొదలుపెట్టిన దీక్ష దేనికోసం అంటే రక్షణల కోసం అన్న పాయింట్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చాలామంది ఏం పెడతారు అంటే ఇప్పుడు సమాధానం ఏం పెట్టడానికి అవకాశం ఉందంటే ఏసీడీ పెట్టడానికి అవకాశం ఉంది, లేదంటే ఇవన్నీ కరెక్ట్, ఒక బి అనేది తప్పు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆప్షన్స్ అనేవి వేరే మార్చుకోవాల్సి వస్తుంది, కాబట్టి చూసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్ అన్నిటిపైన మీరు ఎక్స్ప్లెనేషన్ అనేవి చూసే ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్, 8 సూత్రాల పథకానికి సంబంధం కలిగిన అంశాలను గుర్తించము. 8 సూత్రాల పథకానికి సంబంధం కలిగిన అంశాలను గుర్తించము. ముల్కీ నియమాల అధ్యయనానికి కైలాసనాథ్ వాంచు కమిటీని ఏర్పాటు చేశారు. మిగిలిదుల అంచనాలు తయారు చేయడానికి లలిత్ కుమార్ కమిటీని ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వశిష్ఠ భారవ కమిటీని ఏర్పాటు చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఒక్కసారి లుక్ చేయండి, ఏది రైటు ఏది తప్పు. ముల్కీ నియమాల అధ్యయనానికి కైలాసనాథ్ వాంచు కమిటీని ఏర్పాటు చేశారంటే చేశారు, రైట్ సార్. మిగిలిదుల అంచనాలు తయారు చేయడానికి లలిత్ కుమార్ కమిటీని ఏర్పాటు చేశారు. లలిత్ కుమార్ కమిటీ కాదు, 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసినట్టు అంశం ఏంటంటే వశిష్ఠ భార్గవ కమిటీ. ఈ కమిటీ యొక్క లెక్కల ప్రకారం 28,34,00,000 రూపాయలని 28,34,00,000 రూపాయలని తెలంగాణ ప్రాంతానికి నిధులు ఇవ్వాలని చెప్పిన కమిటీ వశిష్ఠ భారవ కమిటీ. మరి లలిత్ కుమార్ కమిటీ దేనికి సంబంధించినది? అఖిలపక్ష సమావేశంలో 1969 జనవరి 18, 19 తారీఖులలో ఆనంద నిలయంలో సీఎం ముఖ్యమంత్రి నివాసమైన ఆనంద నిలయం జరిగిన సమావేశంలో 2 అంశాలు నిర్ణయం తీసుకున్నారు. ఒకటి మిగిలిదుల అంచనాలు తయారు చేయడము, రెండోది ఉద్యోగులు వెనక్కి పంపడం. ఉద్యోగులు వెనక్కి పంపడానికి జారీ చేసిన జీవో నెంబర్ 36 అయితే మిగిలిదుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ లలిత్ కుమార్ కమిటీ అనే అంశాన్ని నాకు అర్థం చేసుకోవచ్చు. బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వశిష్ఠ భారవ కమిటీ ఏర్పాటు చేశారా అంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయబడ్డ అంశం ఏంటంటే యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టంగా రాసుకున్నారు 8 సూత్రాల పథకంలో. కాబట్టి ఇది కూడా రాంగు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇక్కడ తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకి ఇవ్వాలని రాసుకున్నారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది 6 సూత్రాల పథకానికి సంబంధించిన అంశం. 6 సూత్రాల పథకానికి సంబంధించిన అంశంగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 8 సూత్రాలకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉందంటే లేదు. కేవలం ఏ మాత్రమే సరైనటువంటి సమాధానము. ఇక్కడ చూడండి, 8 పాయింట్ ఫార్ములా 8 సూత్రాల పథకం. ఇది 1969 ఏప్రిల్ 11వ తారీఖు నాడు దీన్ని ప్రవేశపెట్టారు. దీంట్లోని 1, 2 అనే అంశాలు మిగులు నిధుల గురించి చెప్తున్నాయి. ఆ మిగుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. ఏ కమిటీ సార్? వశిష్ఠ భార్గవ కమిటీగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే 3వ అంశం సీఎం ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే 4వ అంశం ఏంటంటే కేంద్ర ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 5వ అంశం ఏంటంటే టీఆర్సీకి
ఎక్కువ అధికారాలు ఇవ్వాలని చెప్పేసి రాసుకున్నారు. దానికి 1970లో ఎక్కువ అధికారాలు ఇచ్చారు. 6వ అంశం ఏంటంటే స్థానిక ఉద్యోగాలు స్థానికులకే అన్న ఒక పాయింట్ రాసుకున్నారు. దీని ప్రకారమే మనకు కైలాసనాథ్ వాంచు కమిటీ అనేది ఏర్పాటు చేశారు ముల్కీ నియమాల అధ్యయనం కోసం. నీరిండే మరియు ఎంసి సెతల్వాడ్ ఆధ్వర్యంలో కైలాసనాథ్ వాంచు కమిటీ ముల్కీ నియమాలు అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేశారు. అది ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పిచ్చింది. 7వ అంశం ఏంటంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏం ఏర్పాటు చేయాలి సార్ అంటే యూపీఎస్ ఆధ్వర్యంలో కమిటీ అనేది ఏర్పాటు చేయాలని అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 8వ అంశం ఏంటంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో 6 నెలలకు ఒకసారి సమావేశం అనేది 8వ పాయింట్. కాబట్టి 8 సూత్రాల పథకంలో 8 అంశాలు. అంటే ఈ విధంగా మీకు 5 సూత్రాలు కానీ 6 సూత్రాలు కానీ జీవో నెంబర్ 36 కానీ 16 జీవో కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా తక్కువ టైంలో 5 పేపర్లు, ఈచ్ పేపర్ 4 అవర్స్ 20 గంటలలో మొత్తం సబ్జెక్టు కవర్ అయ్యే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది కొనసాగుతుంది. ఇంకొక 10, 12, 13 రోజులు మాత్రమే ఉంది. ఈ రోజులలో తక్కువ టైంలో మనకు రివిజన్ చేసే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తాం. 100% మీకు ఉపయోగపడుతుంది. ప్రైస్ అనేది 500 ఉంటుంది. 5 టెస్ట్ సిరీస్కి ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే చూడండి, ఈ క్రింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి అనేది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ చూడండి. టోటల్గా నిరాహార దీక్షలు ఇచ్చాను ఇక్కడ. మరి ఈ నిరాహార దీక్షలలో మీరు 2 మాత్రమే స్పష్టంగా చెప్పగలుగుతారు. అన్నబత్తు రవీంద్ర నిరాహార దీక్ష చెప్పగలుగుతారు, పోటు కృష్ణమూర్తి నిరాహార దీక్ష చెప్పగలుగుతారు. కానీ విద్యార్థి నేత మల్లికార్జున నిరాహార దీక్ష, కుమారి రమాదేవికి నిరాహార దీక్ష గురించి క్లారిటీగా ఎమ్మటే టక్కిమని చెప్పగలుగుతారంటే చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ కూడా మన వరుస క్రమంలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. పోటు కృష్ణమూర్తి టోటల్గా 69 కండి. 69 జనవరి 10వ తారీఖు పోటు కృష్ణమూర్తి. విద్యార్థి మల్లికార్జున్ 69 అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3. రవీంద్రనాథ్ నిరాహార దీక్ష 69 జనవరి 10. కుమార్ రమాదేవి నిరాహార దీక్ష 69 అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 25వ తారీఖు వరకు ఆమె నిరాహార దీక్ష దాదాపుగా ఒక వారం రోజుల పాటు కొనసాగిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరుస క్రమంలో పెట్టడం ఈజీ అవుతుంది. మామూలుగా తేదీలు తెలియకపోతే పెట్టడం కష్టమైంది అంటే 100% కష్టమవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 69 జనవరి 10 ఫస్ట్ సి అనేది ఆప్షన్ వస్తుంది. తర్వాత ఏ పోటు కృష్ణమూర్తి, తర్వాత కుమారి రమాదేవి, తర్వాత విద్యార్థి నేత మల్లికార్జున్ యొక్క నిరాహార దీక్షనే మనకు అక్టోబర్ 10 ఉంది. కాబట్టి ఫస్ట్ ఎవరిదైతే మల్లికార్జున్ది అవుతుంది, చివరికి ఎవరిదంటే రమాదేవి అవుతుంది. సిఏబిడి ఇక్కడ సిఏబిడి కూడా ఆప్షన్ అనేది కరెక్ట్గా లేదు. కాబట్టి జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయాలా. సిఏబిడి ఎందుకంటే మల్లికార్జున్ అక్టోబర్ 10 మీకు ఫైనల్ ఎగ్జామ్లో మార్చిందే ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3 అక్టోబర్ 18. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సిఏబిడి. ఇట్లా నిరాహార దీక్షలను ఒక్కొక్క సంఘటనలో ఒక దగ్గర సమకూర్చి మీకు తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్, మీరు కనుక టెస్ట్ సిరీస్లలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా, ఎందుకంటే డీటీపీలో తప్పు పడవచ్చు, ఇంకేమన్నా ఓవర్కమ్లో తప్పు పడవచ్చు. మీరు తప్పు ఉన్నది కనుక నాకు వాట్సాప్లో అక్కడ మీకు నెంబర్ కూడా ఇస్తాం. ఆ తప్పు ఉన్నటువంటి క్వశ్చన్లు కనుక తప్పు ఉందంటే చెప్పి మీకు వాట్సాప్లో కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వ్యాఖ్యానాలలో సరైన వాటిని ఎంపిక చేయండి. సకల జనుల సమ్మె 2010 సెప్టెంబర్ 13 నుంచి, సకల జనుల సమ్మె 2010 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు కొనసాగింది. సకల జనుల సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు 35 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు.
సకల జనుల సమ్మెకు ముందు పొలిటికల్ జేసీ ఆధ్వర్యంలో జనగర్జన సభ నిర్వహించబడింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 సమాధానాలు మీకు దాదాపుగా కరెక్టుగానే కనబడతాయి. కరెక్టా కాదా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కావాలని కొన్ని ఆప్షన్స్ కూడా మీకు రాంగ్ ఇవ్వడం జరిగింది. మరి ఫైనల్ ఎగ్జామ్లో వేరే తిరగవండి, ఆ ఎగ్జామ్లో మాత్రం కరెక్ట్ ఆప్షన్స్ ఇస్తాము. సకల జనుల సమ్మె 2010 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24. 4 రైట్ కదా సార్? ఏబిసిడి రైటు అని మీరు ఎమ్మటే సమాధానం చెప్తారు, కానీ దాంట్లో తప్పు ఉన్నది. చూడండి, సకల జనుల సమ్మె 2010 సెప్టెంబర్ 13 కాదండి, 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 తారీఖు వరకు జరిగింది. ఏ ఆప్షన్ అనేది తప్పు. సకల జనుల సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు 35 రోజుల పాటు సమ్మె చేశారంటే చేశారు, రైట్ ఆన్సర్. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారంటే రైట్ ఆన్సర్. సకల జనుల సమ్మెకు ముందు పొలిటికల్ జేసీ ఆధ్వర్యంలో జనగర్జన సభ నిర్వహించబడింది. ఎక్కడ నిర్వహించబడింది అంటే కరీంనగర్లో నిర్వహించబడింది. ఎవరు నిర్వహించారు సభ అంటే టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది జనగర్జన సభ కరీంనగర్లో. ఎప్పుడంటే 2011 సెప్టెంబరు 12వ తారీఖు, ఒక్కరోజు ముందు. సెప్టెంబర్ 14 సమ్మె మొదలైతే దానికంటే ఒక్కరోజు ముందు నిర్వహించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆన్సర్ ఉందా అంటే అందరూ కూడా ఏబి తక్కువమని పెడతారు. ఆన్సర్ ఏంటంటే మనకు బిసిడి అనేది సరైన సమాధానంగా అర్థం చేసుకోవచ్చు. 2010 సెప్టెంబర్ 13 ఉంది. మన ఓవర్కమ్లో కనుక చదివితే కరెక్ట్ పెట్టేసి ఎగ్జామ్ హాల్ రాసిన తర్వాత మన గేటు కాడనే మనము నాలుక గడుచుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సరైన వాటిని సరికానిది అన్నప్పుడు అండర్లైన్ చేసుకొని మీరు మొదలు పెట్టాలా. ఇక్కడ తేదీలు కనుక మొదలు పోయినప్పుడు మీరు క్వశ్చన్లో అండర్లైన్ చేసుకుంటూ చదివే ఒక ప్రయత్నం చేయాలా. అప్పుడు జాగ్రత్త అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సభలను వరుస క్రమంలో అమర్చండి. తెలంగాణ విద్యార్థి రణబేరి, తెలంగాణ విద్యార్థి మహాగర్జన, తెలంగాణ విద్యార్థి యుద్ధబేరి, తెలంగాణ విద్యార్థి పొలికేక. సింపుల్గా ఇచ్చాం. ఎగ్జామ్ హాల్లో ఎమ్మటే మనకు మైండ్ బ్లాక్ అయినంత పనిగా కనబడుతుంది. ఎందుకంటే తేదీలు తెలిస్తేనే మనం వరుస క్రమంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ విద్యార్థి రణబేరి 2010 జనవరి 23వ తారీఖు. తెలంగాణ విద్యార్థి మహాగర్జన 2010 జనవరి 3వ తారీఖు. తెలంగాణ విద్యార్థి యుద్ధబేరి 2013 సెప్టెంబర్ 21వ తారీఖు. తెలంగాణ విద్యార్థి పొలికేక 2010 ఫిబ్రవరి 7వ తారీఖు నిర్వహించబడింది. విద్యార్థి పొలికేక ఎక్కడ నిర్వహించబడిందంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడింది. పొలికేక కాకతీయ విశ్వవిద్యాలయం. యుద్ధబేరి ఎక్కడంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. విద్యార్థి మహాగర్జన ఎక్కడ నిర్వహించబడిందంటే ఉస్మానియా యూనివర్సిటీలో. విద్యార్థి రణబేరి ఎక్కడంటే నిజాం కళాశాలలో నిర్వహించబడిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అంటే తేదీ తెలవాలా. మళ్ళోసారి ఏమంటాడు, ఈ 4 సభలు ఇచ్చేసి ఇటువైపు తేదీలు ఇవ్వకుండా ఓన్లీ ఈ యొక్క అంశాలు ఇచ్చడానికి వస్తాయి. లేదా తేదీలు ఇచ్చి జతపరచమని క్వశ్చన్ అడగవచ్చు. అంటే ప్లేస్ అడగవచ్చు, తేదీలు అడగవచ్చు, వరుస క్రమంలో అమర్చవచ్చు. అంటే ఒక తేదీలకు సంబంధించి ఒకటి డైరెక్ట్గా క్వశ్చన్ ఏమంటాం, తెలంగాణ యుద్ధబేరి సభ ఈ 4 తేదీలు ఇచ్చి క్రింది వాణిలో యుద్ధబేరి సభ ఏ రోజు నిర్వహించారు. 2 జతపరచండి. 3 జతపరచడంలో ప్లేసెస్ ఎక్కడ నిర్వహించారనే దానిపైన ఉంటుంది. 4 వరుస క్రమంలో అమర్చండి. అంటే మనకు ఒక తేదీల ఆధారంగా ఎన్ని రకాల క్వశ్చన్లు వస్తున్నాయి సార్ అంటే 4 రకాల క్వశ్చన్లు అనేవి మన తేదీల ఆధారంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ తేదీలు బట్టి పట్టాలా. ఎందుకంటే మనకు 15 మార్కులు వస్తాయి 150 మార్కుల మీద. 4 రకాల క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 15 క్వశ్చన్లు వస్తాయి అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మహాగర్జన
రాష్ట్రంలో మహావిశ్వవిద్యాలయం ఏంటి? అన్నిటికంటే పెద్ద మహావిశ్వవిద్యాలయం ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయమే మహావిశ్వవిద్యాలయం. మొత్తం యుద్ధం, తెలంగాణ మూమెంట్కి సంబంధించిన యుద్ధం ఎక్కడ జరిగింది? ఉస్మానియా యూనివర్సిటీలోనే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఇక్కడ యుద్ధభేరి ఎక్కడ జరిగిందంటే ఓయిలో జరిగింది. మహాగర్జన ఎక్కడ జరిగిందంటే ఓయిలోనే జరిగింది. రణబేర్ అనేది ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంగా అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి పొలికేక కాకతీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డారు. యుద్ధభేరి మహాగర్జన కూడా ఉస్మానియా జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఇప్పుడు సరైన సమాధానం ఏంటని ఒకసారి కనుక మనం చూసి ఒక ప్రయత్నం చేస్తే ఫస్ట్ బి మహాగర్జన జరిగింది. తర్వాత రణభేరి ఎక్కడ జరిగింది? నిజాం కాలంలో జరిగింది. తర్వాత పొలికేక డి అనేది జరిగింది. తర్వాత యుద్ధభేరి అనేది చివరిగా జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. బిఏడిసి సరైన సమాధానంగా గుర్తుపెట్టుకోవాలా. అంటే ఇక్కడ మీకు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ ఎగ్జామ్ రాసుకుంటే ఒక క్లారిఫికేషన్ రాదు, కానీ దీని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి టోటల్ వ్యవస్థ అనేది చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిశీలింపము. ఈ క్రింది వాటిని పరిశీలింపము. ప్రజాపోరు యాత్రను నిర్వహించింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. పోరు తెలంగాణ పేరుతో యాత్ర నిర్వహించింది సిపిఐ పార్టీ. 2010 జనవరి 5న యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ తరపున హాజరైంది కిషన్ రెడ్డి, కంభంపాటి హరిబాబు. 2010 జూలై 31న నిజామాబాద్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. చూడండి, ఇక్కడ మీరు చూడగానే ఏం కనిపిస్తుంది? ఒక బ్లాంక్గానే కనబడుతుంది. ఏది రైట్ ఏది తప్పు అంటే ఎమ్మటి ఆన్సర్ పెట్టడం అనేది సాధ్యమైంది అంటే కాదు. ఒకసారి చూడండి, మీరు ఏం పెడతారో పెట్టుకోండి, ఒకసారి మీరు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆన్సర్ మీకు చెప్తాను చూడండి. తెలంగాణ ఉద్యమంలో అసలు పార్టిసిపేట్ చెయ్యనటువంటి ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఏందా పార్టీ అంటే సిపిఎం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇంక యాత్రలు ఎక్కడవండి. కాబట్టి సిపిఎం అనే పదం వస్తేనే కొట్టేసేయాలి ఫస్ట్. పోరు తెలంగాణ పేరుతో యాత్ర నిర్వహించింది సిపిఐ కాదండి, బీజేపీ. మరి సిపిఐ పార్టీ ఏ పేరుతో నిర్వహించింది? ప్రజాపోరు యాత్ర పేరుతో సిపిఐ అనేది నిర్వహించింది. కాబట్టి ప్రజాపోరు యాత్ర సిపిఐ, తెలంగాణ పోరు యాత్ర పోరు తెలంగాణ అనేది ఎవరిదంటే బీజేపీ దాని అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పోరు ఉంది కాబట్టి తప్పు. అలాగే 2010 జనవరి 5న యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ తరపున హాజరైంది కిషన్ రెడ్డి కాదండి, మనకు ఎవరు అంతమున్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్న కంభంపాటి హరిబాబు రైటే. కిషన్ రెడ్డి 2012లో ఆయన కానీ ఇక్కడ ఎవరు? బండారు దత్తాత్రేయ అనే వ్యక్తి హాజరైన అంశంగా అర్థం చేసుకునేవచ్చు. బండారు దత్తాత్రేయ అనే వ్యక్తి హాజరయ్యాడు 2010లో. 2012లో కిషన్ రెడ్డి హాజరయ్యాడు కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సర్. 2010 జూలై 31 నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఉప ఎన్నికల్లో గెలిచాడు. డి మాత్రమే సరైన సమాధానంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం చూస్తే ఇది రైటే అనిపిస్తే ఇది కూడా రైటే అనిపిస్తుంది, కానీ కూలంకుషంగా జాగ్రత్తగా పడే ఒక ప్రయత్నం చేయాలా. ఇలాంటి అన్ని ప్రశ్నలు మనకు 750 ప్రశ్నలు మీకు కనబడతాయి 4 ఆప్షన్లతోటి. మరో క్వశ్చన్, ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. ఏకే ఆంటోని కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రోషయ్య కమిటీ, శ్రీకృష్ణ కమిటీ. ఏమంటున్నా జస్ట్ వరుస క్రమంలో అమర్చమనే ఒక ప్రయత్నం జరిగింది. అలాగే ఈ 4 కమిటీలకి వెళ్ళి సభ్యులు కూడా మనకు చాలామంది కనబడతారు. ఈ 4 కమిటీల గురించి డెప్త్గా కనుక మీరు చూసుకునే ప్రయత్నం చేస్తే కంపల్సరీ ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఏకే ఆంటోని కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2013 ఆగస్టు 6వ తారీఖు నాడు వచ్చిన కమిటీ ఏకే ఆంటోని కమిటీ. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005 జనవరి 8వ తారీఖుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రోషయ్య కమిటీ 2009 ఫిబ్రవరి 12వ తారీఖు అనుకుంటా. శ్రీకృష్ణ కమిటీ 2010 ఫిబ్రవరి 3వ తారీఖు. ఈ విధంగా అడిగినప్పుడు మనకు ఈ తేదీలు అనే అవసరం లేదు, ఎందుకంటే చాలా దూరంగా అడిగినప్పుడు మనకు తేదీలతో పని ఉందంటే పని లేదు. బాగా దగ్గరగా అడిగినప్పుడు డేట్లు కూడా మనకు అవసరమైతే అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏకే ఆంటోని కమిటీ 2013 అన్నిటికంటే ముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీ బి అనేది కనబడతా ఉంది.
ఆ తర్వాత మనకు 2009లో రోషయ్య కమిటీ ఉంది. అలాగే శ్రీకృష్ణ కమిటీ 2010లో ఉంది. 2013లో ఏకే ఆంటోని కమిటీ ఉంది. బీసీడీఏ అనేది సరైన సమాధానంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏకే ఆంటోని కమిటీలోని సభ్యులు ఎవరు, ప్రణబ్ ముఖర్జీ కమిటీలోని సభ్యులు ఎవరు, శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులు ఎవరు అనేది మరో కాన్సెప్ట్లలో మనకు వేరే దగ్గర మరో క్వశ్చన్ రూపంలో కూడా మనకు కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కమిటీల పైన కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, మొదటి పాయింట్. కమిటీ ఎప్పుడు నివేదిక సమర్పించింది, ఇలా నివేదిక సమర్పించిన దాంట్లో ఒకటి వస్తుంది, శ్రీకృష్ణ కమిటీ మాత్రమే వస్తుంది. ఎందుకంటే 2010 డిసెంబర్ 30 నివేదికనిచ్చింది. డిసెంబర్ 30 డెడ్లైన్ అయితే ఒక రోజు ముందే ఇచ్చింది. మిగతా ఏది కూడా ఏకే ఆంటోని కానీ డేట్ కానీ ఏదైనా డేట్ ఉంటుందంటే ఏది కూడా ఉండదు. అలాగే కమిటీలోని సభ్యులు ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 4 కమిటీల పైన మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇలా రోషయ్య కమిటీ సభ్యులు అడిగారు, ప్రణబ్ ముఖర్జీ కమిటీ సభ్యులు అడుగుతారు, ఏకే ఆంటోని కమిటీ సభ్యులు అడుగుతారు, శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులు అడుగుతారు అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే నివేదిక. ఇన్ని వర్గాలుగా మీరు విభజన చేసి ఆ కమిటీల అనే అంశాలపైన ఫోకస్ చేయాలా. మన పుస్తకంలో మొదటి 20 పేజీలలో మీ కమిటీల పైన 35 కమిటీల సమాచారం ఇచ్చాను. ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ క్లాసెస్ గిని ఇంటే మీకు పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా మరో క్వశ్చన్ చెప్తాను చూడండి. ఈ క్రింది వ్యాఖ్యానాల్లో సరైన వాటిని గుర్తించుము. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో 2014 ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టారు. 2014 ఫిబ్రవరి 14 లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేతో పార్లమెంట్లో దాడి చేశారు. తెలంగాణ బిల్లుకు లోక్సభ 2014 ఫిబ్రవరి 19 ఆమోదం తెలిపింది. తెలంగాణ బిల్లు 2014 మార్చి 1 రాష్ట్రపతి ఆమోదం ముద్రేశారు. నిన్న ఈ పాయింట్ మీకు గ్రూప్ 3లో అడిగినటువంటి పాయింట్, గ్రూప్ 3లో నిన్న వచ్చింది కాబట్టి జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఆన్సర్ చూడండి మీకు ఏమి కనబడుతుంది అంటే, ఇప్పుడు దీంట్లో ఏది రైట్ ఏది తప్పు అన్నప్పుడు ఒకసారి ఇట్లా డేట్ల పైన చాలా కన్ఫ్యూజ్ రాకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్వస్తున్న బిల్లు 2014 ఫిబ్రవరి 13 రైట్ అంటే రైట్. మరి పెప్పర్ స్ప్రేతో లగడపాటి రాజగోపాల్ ఏ రోజున పార్లమెంట్లో దాడి చేశారంటే బిల్లు ప్రవేశపెట్టిన రోజే పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. అంటే ఫిబ్రవరి 13 నాడే దాడి చేశాడు. మనం ఫిబ్రవరి 14 ఇచ్చినాం కాబట్టి ఇస్ ద రాంగ్ ఆన్సర్. తెలంగాణ బిల్లుకు లోక్సభ 2014 ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది. 19 కాదు 18 నాడే ఆమోదం తెలిపింది. 20వ తారీఖు నాడు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 20 నాడు రాజ్యసభ, 18 నాడు లోక్సభ. కాబట్టి ఇక్కడ 19 కాబట్టి తప్పుడు సమాధానం. తెలంగాణ బిల్లు 2014 మార్చి 1 రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. మరి ఫిబ్రవరి 19 నాడు ఏం జరిగింది సార్ అంటే, లోక్సభలో ఆమోదం పొందిన మరుసటి రోజే కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత ఆ రోజు నుంచి మనకు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసే వరకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రపతి పాలన అనేది కొనసాగిన అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ సి తప్పు, బి తప్పు. మరి ఆన్సర్ కరెక్ట్ ఏంటంటే కేవలం ఏడి మాత్రమే సమాధానాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మార్కులు నాకు తెలిసి దాదాపుగా ఇప్పటి వరకు 150 క్వశ్చన్లలో 120 దాటిన వాళ్ళు ఎవరు లేరు. 120 దాటిన వాళ్ళు ఎవరు, అందరు ఎక్కువగా 100 నుంచి 110, 115 వరకు మాత్రమే మన ఎగ్జామ్లలో సిరీస్ చేస్తూ ఉన్నారు. వాటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి రివిజన్ మాదిరిగా తప్పు ఎక్కడ పోతుంది జాగ్రత్త పడే విధంగా టెస్ట్ సిరీస్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే మీకు తేదీలు కానీ కాలక్రమం పట్టిక కానీ కమిటీలు కానీ ఇవన్నీ కూడా మనకు షార్ట్ వీడియోస్ రూపంలో ఒక 10 గంటలు, జస్ట్ 10 గంటల రూపంలో మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర షార్ట్ వీడియోస్, తెలంగాణ హిస్టరీ యొక్క షార్ట్ వీడియోస్ కూడా కనబడతాయి కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గ్రాండ్ టెస్ట్ సిరీస్ మొత్తంగా తెలంగాణ ఉద్యమం అంటే కేర్ ఆఫ్ అశోక్ సార్ స్వయంగా తయారు చేసినటువంటి క్వశ్చన్ ఇయర్ కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 5 క్వశ్చన్ పేపర్లు అయిపోయిన తర్వాత కూడా కొన్ని మిస్లీనియస్ మీరు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తారో ఆ పొరపాటు చేసి ఏరియాలని గుర్తుపెట్టి కొన్ని పాయింట్స్ తయారు చేసి ఆ పాయింట్స్ కూడా ఒక 2-3 గంటల క్లాసెస్ కూడా మీకు ఇవ్వాలన్న ఉద్దేశంలో ఉన్నాను. మొత్తం ఉద్యమంలో అంటే రెగ్యులర్గా వచ్చే బిట్స్ కాకుండా
పక్కదారి పట్టించే విధంగా మొన్న ఇచ్చాడు. ఏమి ఇచ్చిండు? 4 మహిళలు ఇచ్చి 4 మహిళల గ్రంథాలను జతపరచమని అడిగిండు. అలాగే 4 మహిళలు ఇచ్చి ఆ 4 మహిళలు స్థాపించిన సంస్థలని వరుస క్రమంలో అడిగారు. అలాగే తెలంగాణ హిస్టరీలో మొదటి కమిషన్ ఏంది, రెండో కమిషన్ ఏంది అని చెప్పేసి, క్లోరోఫామ్ మొదటి కమిషన్ ఏంది, రెండో కమిషన్ క్వశ్చన్ అడిగిండు. ఇలాంటి మళ్ళీ పక్కదారి పట్టించే బిట్స్ కూడా ఏమి ఉండవచ్చు అన్న నేపథ్యంలో మళ్ళీ ఈ క్లాసెస్ మొత్తం చెప్పిన తర్వాత మళ్ళొకసారి రివిజన్గా మీకు 10వ తారీఖు వరకు ఒక 2-3 గంటల పాటు కూడా క్లాస్ అనే అదనంగా క్లాస్ తీసుకొని కూడా మీకు మొత్తంగా ఉద్యమం పైన ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. గ్రాండ్ టెస్ట్ సిరీస్ మీకు అద్భుతంగా ఉపయోగపడితే చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.